వాస్తవంగా బ్రిటన్ రాజు విలియం, అలాగే వాళ్ళ సోదరుడు హ్యారీ వీళ్ళకి సంబంధించినటువంటిది కింగ్ చార్లెస్, డయానా సంతానం. వీళ్ళు తల్లి డయానా ప్రమాదంలో మరణించాక గ్లోబల్ మీడియా దృష్టి వీళ్ళిద్దరి మీద ఉంటూ వచ్చింది. అయితే 2016 నుంచి ఈ అన్నతమ్ముల మధ్య గొడవలని నటి మేఘన్ మార్కెల్ని 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నాక అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టారని, అమ్మాయి దూరం అవుతానంటే భర్త కూడా అక్కడికి వెళ్ళిపోయాడు. 2020లో హ్యారీ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకుని భార్యతో కలిసి అమెరికాకు వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. 2021లో ఓఫ్రా విన్ఫ్రేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరూ కలిసి రాజకుటుంబం ఎంత దుర్మార్గంగా వేధిస్తుందన్నది ఇంటర్వ్యూలు ఇవ్వడంతో శాంతం వీళ్ళ మధ్యన బంధం తెగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కలయిక జరగబోతోందా అన్నటువంటిది ఇప్పుడు చర్చ. ఎందుకంటే యాపిల్ టీవీ షోలో భాగంగా యూజిన్ లెవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియం ఒక వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. హ్యారీ నేను చిన్నతనంలో ఎదుర్కొన్న పాత పద్ధతులు మళ్ళీ రాకూడదని ఆశిస్తున్నా, అలాంటి పరిస్థితులు తిరిగి రాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా అని చెప్పడంతో మళ్ళీ అన్నతమ్ములు ఒక్కటవుతారా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆ మధ్యలో జరిగినటువంటి చావుల సందర్భంలో కూడా వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు విడివిడిగా వెళ్ళి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి.